Subscribe to Color Frames. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతోన్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిగా అనూహ్యంగా జరుగుతోంది. శుక్రవారం మొదలైతే ఆ రోజు ఆట సగమే జరిగింది. ఇక శని ఆదివారాలైతే కంప్లీట్ గా ఆట వర్షార్పణం. ఇక మిగిలింది 2 రోజులే. ఆట ఫలితం తేలాలంటే ఏదైనా అసాధారణ ప్రదర్శన జరగాల్సిందే, లేదంటే మ్యాచ్ డ్రానే. కానీ అదే జరిగింది. T20ని తలదన్నేలా, వన్డేలను మర్చిపోయేలా, ఇంగ్లాండ్ బజ్ బాల్ను తోసిపుచ్చేలా, రికార్డుల గల్లంతయ్యేలా టీమిండియా బ్యాటర్లు వీర విహారం చేసి విధ్వంసం సృష్టించారు. 3 ఓవర్లకే 50 పరుగులు, 10.1 ఓవర్లలో 100 పరుగులు, 18.2 ఓవర్లలోనే 150 పరుగులు, 24.2 ఓవర్లలో 200, 30.1 ఓవర్లలో 250 పరుగులు. ఇదే నిన్నటి 4వ రోజు మ్యాచ్ దృశ్యం. 2 రోజుల ఆట పోయిందని నిరాశపడ్డ వ్యూవర్స్ కి అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చింది. టీమిండియా 34.4 ఓవర్లలోనే 285 పరుగులు చేసి 9 వికెట్ల వద్ద తొలి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 72 పరుగులు, కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 68, కోహ్లీ 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 47 పరుగులతో రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆల్అౌట్ అవడంతో ఇండియాకి 52 పరుగుల ఆధిక్యత లభించింది. ఇక చివరి రెండో ఇన్నింగ్స్ లో సోమవారం ఆట బంగ్లా 26 పరుగులు చేసి 2 వికెట్లతో నిలిచింది. మంగళవారం 5వ రోజు ఆట ప్రారంభించిన బంగ్లా టీమిండియా బౌలర్ల దెబ్బకి గజగజలాడుతూ ప్రస్తుతం సమయానికి 94 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి 42 రన్స్ లీడ్లో ఉంది. ఇక టీమిండియా త్వరగా లంచ్ లోపు బంగ్లా ఇన్నింగ్స్ ముగించి గెలుపు పక్కాగా చేసుకోవాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో ఎన్నో రికార్డులను నెలకొల్పింది భారత్. 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి టెస్టుల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది. వరుసగా 3 ప్రపంచ ఛాంపియన్షిప్ల్లోనూ 50కి పైగా వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా నిలిచాడు అశ్విన్. టీమిండియా ఇంత తక్కువ ఓవర్లు 34.4 ఓవర్లలోనే ఇంత తక్కువ స్కోర్ 9 వికెట్లకు 285 పరుగులకు ఓ టెస్టు తొలి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేయటం ఇదే తొలిసారి. కనీసం 200 బంతుల ఆడిన టెస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ ఇన్నింగ్స్ లో నమోదైన 8.22 రన్ రేట్ కే ఇప్పటి వరకు అత్యధికం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.